2002లో హోలీ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి సైడ్ యాక్టర్గా పరిచయమైన రేష్మి ఆ తర్వాత పలు చిత్రాలతో తెలుగు, హిందీలలో నటించినప్పటికీ ఆ స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు. ఈ టీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్తో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, ఏకంగా హీరోయిన్ ఛాన్సులు కొట్టేసింది. గుంటూరు టాకీస్తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయింది. ఆ తర్వాత పలు సీక్రెట్ చిత్రాలలో నటించినప్పటికీ అమ్మడి పాపులారిటీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఈమె పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేసిన తమిళ నిర్మాతలు 4 ఏళ్ల క్రితం రష్మి నటించిన ఓ తమిళ చిత్రాన్ని బలపంపట్టి భామ ఓళ్ళో అనే పేరుతో డబ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మి ఓ రేంజ్లోనే అందాలు ఆరబోయడంతో ఆ స్టిల్స్ ను సినిమా పబ్లిసిటీగా వాడుతున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు భాగ్యరాజధానియుడు శాంతన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ చిత్రంలోనైనా రష్మి సక్సెస్ కొడుతుందో లేదో చూడాలి. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.